అంటే కాళేశ్వరం కూలిపోయింది. గౌరవ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ళ వరకు ప్రాణహిత చేవెళ్ళ అంబేద్కర్ సుజల స్రవంతి పేరుతోని ఒక ప్రాజెక్టును 35,000 కోట్లతోని ప్రతిపాదనలు చేసి పనులు కూడా 5,600 కోట్ల పైచిలుకు పనులు అయిన తర్వాత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పరమపదించడం, తర్వాత వచ్చిన ప్రభుత్వాల్లో రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ దాన్ని కొనసాగింపుగా శ్రీపాద ఎల్లంపల్లి అనే ప్రాజెక్టును పూర్తి చేసిండ్రు. అది మెయిన్ ఇరుసు. అది ప్రాణహిత చేవెళ్లకు మీరు తలదెగ్గొట్టి కిందికి వచ్చి మేడిగడ్డ నుంచి కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ఇరుసు. అది 20.5 టీఎంసీలు 21.5 టీఎంసీల సామర్థ్యంతో అది ఉంటుంది. ఇప్పుడు మేడిగడ్డ నుంచి లేదు, సుందిళ్ళ నుంచి లేదు, అన్నారం నుంచి ఎత్తిపోసేది లేనప్పుడు సహజ గోదావరి నుంచి వస్తున్న నీటిని, అంటే శ్రీరామ్ సాగర్ నుంచి వస్తున్న నీటిని ఇదే ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తే ఇది కాళేశ్వరం నీళ్ళు ఎట్లయితే? మలన సాగర్ ఆ రోజు 10 టీఎంసీల సామర్థ్యం కావచ్చు, దాన్ని 50 టీఎంసీ చేయవచ్చు. కొండపోచమ్మ 5 టీఎంసీలు కావచ్చు, దాన్ని 17 టీఎంసీ చేయవచ్చు. రంగనాయకమ్మను 15 టీఎంసీలు చేయవచ్చు. మేము పెట్టిన పాయింట్లను మీరు విడుతు పెంచవచ్చు, దాని సామర్థ్యాన్ని పెంచే కదా. మలన సాగర్ ఆ రోజు 10 టీఎంసీలు అంటే ఈరోజు 50 టీఎంసీలు చేసిండ్రు. కానీ చేవెళ్లను వికారాబాద్ జిల్లాను నట్టేట ముంచింది బీఆర్ఎస్ కాదా? వికారాబాద్ జిల్లాకు జూరాల నుంచి ఎత్తిపోసుకుందామని అన్నాడు వెనకటికి ఒకసారి మేము జేఎస్లో ఉన్నప్పుడు. ఏముంది 50 మీటర్లు ఎత్తిపోస్తే వికారాబాద్ జిల్లా మొత్తం కూడా, ఇప్పుడున్న వికారాబాద్ అప్పుడున్న రంగారెడ్డి వికారాబాద్ ప్రాంతానికి ఎటు నీటి వసతి లేదు దానికి. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మొన్న రివ్యూలో తుమ్మిడిహెట్టి దగ్గర 148కా 150కా 149కా ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వంతో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఒక ఎమికబుల్ సొల్యూషన్ తీసుకొచ్చి తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడుతున్నది. మీరు కట్టిన 3 పిట్టి గోడల్ని ఏం చేయాలనేది భవిష్యత్తులో ఆలోచిద్దాం. నేను అంటున్న మిత్రమా, ఇలాంటి చౌట మాటలు చౌకబారు మాటలు బంద్ చేయి. ఈరోజు మీరెందుకు హైదరాబాద్కు 9 సంవత్సరాల్లో గోదావరి నుంచి నీటిని తీసుకురావడంలో మీరు ఎందుకు వైఫల్యం చెందిండ్రు? ప్రాజెక్టు డిలే చేయడం, ఆ ప్రాజెక్టు పైనుంచి పర్మిషన్స్ రాకపోవడం, దాన్ని రద్దు చేయడం. కొండపోచమ్మ కాన్నే ఆగే ప్రాజెక్టా? కేసీఆర్ యొక్క అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసి చూడండి. కొండపోచమ్మ కాన్ని ఆగడం వెనుక కూడా ఏంటంటే, కొండపోచమ్మలో 15 టీఎంసీల సామర్థ్యంతో వాళ్ళు కడితే 7 టీఎంసీలు నిండంగానే అది భూమి కిందికి కుంగిపోయింది. అక్కడ ఉన్న ఇంతకుముందు ఉన్న గ్రామాలు, అక్కడ పరిస్థితులు ఉన్న భూమి ఆధారాలతో చూస్తే 7 టీఎంసీలు కింది దిగిపోతే పైన 1 టీఎంసీతోని డెడ్ స్టోరేజ్కి పైన 5 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ ఉంటే 2 టీఎంసీ పైనతోని ఆయన ఫామ్ హౌస్కు వాడుకున్నాడు. కానీ గంధమల్ల బస్వాపురం కూడా ఎక్స్టెన్షన్ లేదు. మళ్ళీ ఇప్పుడు మేము గంధమల్ల బస్వాపురం ప్రాజెక్టులకు సంబంధించి మేము ప్రణాళికలు రూపొందించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు కాంతనపల్లి తీసేసిండ్రు, ఇచ్చంపల్లి చర్చే లేదు, దేవాదుల లిఫ్టుతోని వరంగల్ నుంచి నల్గొండకు వచ్చే ప్రతిపాదన లేదు, అన్నీ బంద్ చేసిండ్రు. ఒక్క కాళేశ్వరంలో కిందికొచ్చి 3 గోడలు కట్టడంతో కాళేశ్వరం కట్టినమని గఫాలు కొట్టుకునే మీరు మధ్యన 2 ప్యాకేజీలు ఇంతవరకు కంప్లీటే కాలే. మల్లన్న సాగర్ కూడా మొన్న ఈ మధ్యన కంప్లీషన్కు మేము కూడా దానికి సహకరించడం వల్ల అవుతున్న పరిస్థితి. ఇంకా అక్కడ భూసేకరణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అక్కడ ఎన్నో అకృత్యాలు ఇప్పుడు అక్కడ సాక్ష్యాలుగా ఉన్న పరిస్థితి. కాబట్టి కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి, కాంగ్రెస్ అడిగే ప్రశ్నలకు ఎట్లాగో సమాధానం చెప్పలేరు. హరీష్ రావు సంతోష్ రావులే ఈ అవినీతికి కారణం కాబట్టి హరీష్ రావును ఇరిగేషన్ శాఖ మంత్రిగా తీసేసిండు, అది మా డాడీకి చెడ్డ పేరు తెచ్చింది అని చెప్పి ఆమె అన్న ప్రశ్నకు కేటీఆర్ ఎక్కడన్నా సమాధానం చెప్తున్నారా? సస్పెండ్ చేసిండ్రు తప్పితే ఆమె సస్పెక్షన్స్కి మీరు సమాధానాలు చెప్పగలుగుతున్నారా? ఇతరులు చెప్తేనేమో అది రాజకీయము, ఆరోపణలు, అది అబద్ధమని అంటారు. స్వయంగా మీ పార్టీలో ఉన్న మీ ఎమ్మెల్సీ, మీ మాజీ ఎంపీ
కేసీఆర్ గారి కూతురు చెప్తేనే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు మీరు ఉన్నారు అనేది మనకు అర్థమవుతున్నది. నేనంటున్న మూసీకి గోదావరి నీళ్ళు రావద్దా కేటీఆర్ చెప్పు. గోదావరి బేసిన్లో లేదా మూసి? ఈడ పోయి చూస్తే మీకు హుసేన్ సాగర్ పోయి చూస్తే గోదావరి బేసిన్ అని కూడా అగపడుతుంది హుసేన్ సాగర్. ఇవాళ మీరు పరిపాలించే రోజుల్లో బేసిన్లు లేవు, బేసిజాలు లేవని గోదావరి నీటిని కృష్ణా బేసిన్ దాటి పెన్నార్ బేసిన్ కూడా తీసుకుపోవడానికి మీకు మంచి పేరు రావాలని మీ డాడీనో కేసీఆర్ చేసిన ప్రతిపాదనలు మీకు మంచిగా ఉంటాయి. గోదావరి బేసిన్లో ఉన్న మూసీకి ఇలా గోదావరి నీళ్ళు ఇస్తుంటే కడుపుమంటే ఎందుకు? మీరు చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. మీరు ఇప్పుడు కృష్ణా నుంచి ఫేజ్ 4 వరకు ఇచ్చిన దాంట్లో మీ పాత్ర ఎక్కడుంది? 1, 2, 3, 4 నల్గొండ జిల్లా వాళ్ళం త్యాగం చేసి నల్గొండ జిల్లాకు రావాల్సిన 16 టీఎంసీలను హైదరాబాద్ ఫేజ్ 4 లాగా మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినాం. మాకు ఎస్ఎల్బీసీ టన్నెల్ కంప్లీట్ కాకపోతే ఆ వాటాను కూడా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇచ్చినాం. ఇప్పుడు మూసీ బాగుపడితే నల్గొండ బాగుపడుతుంది అంటే మీకు ఎందుకు కడుపు నొప్పి వస్తున్నది అని చెప్పండి ఫస్ట్. ఒక్కసారి మీరు చూడండి, ఇట్లా పోతే గట్కేసర్ నుంచి భువనగిరి రామన్నపేట నుంచి మొదలు పెడితే మాకు శాలిగౌరారం జాజిరెడ్డిగూడెం వరకు ఉంటుంది. మాకు మురికి ఎట్లా ఉంటుంది, మూసి మురికి ఏందో అనుభవిస్తే తెలుస్తుంది. ఇలా నల్గొండకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడతలేరు. ఇలా మూసి రెజన్యువేట్ మూసి పునరుజ్జీవం అయితే నల్గొండకు వాడపల్లి దగ్గర వరకు కూడా మంచి జరుగుతుంది కదా. ఇలా మూసీని ఎట్లా కడతారు, మూసీలో ఉన్న బాధితులు, మూసీలో ఉన్న అంశాలన్నీ చెప్తుంటాడు ఇప్పుడు కేటీఆర్. 6 మీటింగ్లు పెట్టినావు నువ్వు. 6 మీటింగ్లని మినిట్స్ ఒకసారి తీసుకో. ఎవరిని కూడా బేర్ చేసేది లేదు, అన్ని ఇండ్లను తొలగించేస్తాం మేము, ఇష్టం మీరు మూసి నది గర్భంలో ఎట్లా కడతారని చెప్పి హెచ్చరించిన మీరు ఇలా మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వాళ్లకు అవసరమైతే ఒక 10,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి మనం ఆల్టర్నేట్స్ చేద్దామంటే బీజేపీ వాళ్ళు పోయేమో మూసీలో అంటారు, వీళ్ళేమో అడ్డం పడతామంటారు. దానికి అడ్డం పట్టినా మేము ఆగేది లేదని చెప్పి ముఖ్యమంత్రి గారంటే ఇగో ఆయన హైదరాబాద్కు ఇలా మొన్న హైడ్రాను కూడా గట్టనే చేసింది. హైడ్రా కనుక అక్రమాలను తొలగించే ప్రయత్నం చేస్తే ఇంకా వరద ముంపు అంతగా ఉండకపోతుండే. కాబట్టి ఇలాంటి ఒక తలా తోకా లేని పనులు చేసేది బీఆర్ఎస్ పార్టీ. ఇలా మురికి ఒకటైతే హైదరాబాద్ను ఒక మూసి క్యాన్సర్ లాగా ఉన్నది కడుపులో, దానితో నగర వేగం తగ్గుతున్నది. దాంతో అంటే దాని మీద 18 బ్రిడ్జిల పైచిలకి ఇప్పుడు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇరువైపులా 2 4 లేన్స్ రోడ్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ మోడల్ కూడా దాంట్లో ఉంది. దానికి కన్సార్షియం వేసినామనంటే 150,000 కోట్లు అంటారు. ఊరికే 150,000 కోట్లు అని చెప్పింది ఎవరు? పైసలు పెట్టేటోడు ఒకడైతే కట్టేటోడు అయితే దాన్ని నిర్వహించేటోడు ఒకడు. ₹1 అయితే ఇప్పుడు మూసీతో రావట్లేదు కదా, హైదరాబాద్తో వస్తున్నాయి. కానీ హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలే కాదు, మురికి కష్టాలే కాదు, రోగాల బారిన పడుతున్న ప్రజలకు సంబంధించి కూడా ఇక్కడ మేలు జరుగుతుందని చెప్తే ఇదే గోబెల్స్ ప్రచారం చేసుకుంటా ప్రతిరోజు ప్రభుత్వం మీద వీళ్ళు అవాకులు చవాకులు పేరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఎల్లంపల్లి అనేది మీరు కోట్ చేసుకోవడానికి ఎక్కడిది మీకు హక్కు? శ్రీపాదరావు పేరు మీద, దివంగత శ్రీపాదరావు గారి పేరు మీద అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వారు స్పీకర్గా చేయడమే కాదు, కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకుడు, ఇప్పుడున్న గౌరవ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారి తండ్రి గారు వారి పేరు మీద మేము ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమ కాలంలో మా పొన్నం ప్రభాకర్ గారే ఆ రోజు దాన్ని మీరు ఇప్పుడు ఓపెన్ చేయొద్దని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆ రోజు హెచ్చరిక ఇచ్చిన సంగతి మేము మూమెంట్లో ఉన్న మాకందరికి కూడా తెలుసు. ఇదే అంబేద్కర్ సుజల స్రవంత్ అనే పేరును కూడా దివంగత కాకా గారు సూచించిన పేరు అది. ఆ ప్రాజెక్టుకి ఆయన పేరు పెట్టండి అని చెప్పి ప్రాజెక్టు మేము డిజైన్ చేసి 35,000 కోట్లతో చేస్తే ఎస్కలేషన్తో మీరు 147,000 కోట్లకు 3వ పైపు అంటాడు ఒక ఆయన. 3వ పైపుకు పర్మిషనే రాలే. 3వ పైపుకు కూడా మేము ప్రతిపాదనలు తెచ్చినాం, అది చేయకుండా ఆపిండ్రు, కాంగ్రెస్ ఆపిండ్రు అని చెప్తున్నారు. మీరు కట్టింది కొత్తగా అంటే మేడిగడ్డ, సుందిల్ల అన్నారు. మరి 3 కూడా ఇప్పుడు ఫిజిల్ అవుట్ అయినాయి. వాటిని ఎట్లా అనే దాని మీద మేము భవిష్యత్తులో డెఫినెట్గా కరీంనగర్కి కానీ, పెద్దపల్లికి కానీ, ఇటు భూపాలపల్లికి కానీ వాటితో బ్యారేజెస్తో, కృష్ణా బ్యారేజ్తో ఏం చేస్తుండ్రో, ధవళేశ్వరం బ్యారేజ్తో ఏం చేస్తుండ్రో, బ్యారేజెస్తో
ఏం చేయాలనో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. బ్యారేజెస్ కట్టి ప్రాజెక్ట్స్గా బహుళార్థక సాధక ప్రాజెక్టులుగా మీరు చిత్రీకరించే కుట్ర మానుకోండి. ఫస్ట్ ప్రకృతే చెప్పింది ఇలా పరిస్థితిని అంతా కూడా. కాబట్టి ఇలా కేశవాపురంకు సంబంధించి 5 టీఎంసీలు ఏదైతే ఉందో వాటి నుంచి మనం రిజర్వాయర్గా మార్చి అక్కడి నుంచి తీసుకురావాలనుకున్నది ఇప్పుడు ప్రతిపాదన ఈ ప్రభుత్వం మార్చింది. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫేజ్ 2, 3 ఎట్లా వస్తుందో పాపం వాళ్ళకి తెలియక సతమతం అవుతూ హైదరాబాద్కు మీరు కాళేశ్వరం నీళ్ళు తెస్తున్నారని అంటారు. మల్లన సాగర్కు సంబంధించిన అంశంలో డెఫినెట్గా డెడ్ స్టోరేజ్ నుంచి తీసుకోవచ్చు అనేది కూడా ప్రభుత్వం భావించింది. 50 టీఎంసీలో డెడ్ స్టోరేజ్ నుంచి కూడా మంచినీటి అవసరాలకు తీసుకురావచ్చు. ఏ ప్రాజెక్ట్ నుంచి అయినా, నాగార్జున సాగర్ నుంచి అయినా, శ్రీశైలం నుంచి అయినా, ఏ ప్రాజెక్ట్ నుంచి అయినా తాగునీటి అవసరాల కోసం డెడ్ స్టోరేజ్ నుంచి కూడా తీసుకొచ్చే వెసులుబాటు మనకు సిడబ్ల్యూసీలో ఉన్నాయి. నీటి ఒప్పందాల్లో కూడా ఒక ప్రధానమైన అంశంగా ఉంది. అది తెలుసుకుంటే మంచిది. కాబట్టి పెద్ద ప్రాజెక్టుగా దాన్ని మీరు చిత్రీకరించుకున్న అది మేము ప్రతిపాదించిన ప్రాజెక్ట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి మిత్రుడు కేటీఆర్కి నేను సూచన చేస్తున్నా. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఇవాళ కొండపోచమ్మ సాగర్లో 8 టీఎంసీలు ఉంటేనే మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. కొండపోచమ్మను కాకుండా మల్లన సాగర్ ఎంచుకున్నది ఎందుకంటే డెడ్ స్టోరేజ్ నుంచి తీసుకోవచ్చని. ఇది 8 టీఎంసీల పైన ఉంటేనే కొండపోచమ్మ నుంచి మనం డ్రా చేయగలం. అందుకనే దీనికి ఆల్టర్నేట్ చేసిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా హైదరాబాద్కు ఇప్పుడు ఎన్ని అంచెలు అంటే చూడండి, అక్కారం నుంచి మర్కూరు, కొండపోచమ్మ సాగర్ ఇట్లా వచ్చి బొమ్మరాసిపేట, గన్పూర్ ద్వారా అంటే 5 చోట్ల మనం పంపింగ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు చేసిన ప్రతిపాదన అయితే. ఈ కొత్త ప్లాన్ ప్రకారం అయితే డైరెక్ట్ మల్లన సాగర్తోని ఒక్క గన్పూర్లో మనం ఎత్తిపోసుకుంటే 2 చోట్ల కనుక నీటిని పంపింగ్ చేసుకుంటే మనకు నేరుగా ఉస్మాన్ సాగర్కు, హిమత్ సాగర్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది రేపు గ్రేటర్ విస్తరణకు కూడా, గ్రేటర్ హైదరాబాద్ విస్తరణకు కూడా ప్రజల అవసరాలకు ఇది ఉపయోగపడుతుందనే విషయాన్ని దీంతో మీరు ఇంకొక అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గోదావరి కృష్ణా నుంచి హైదరాబాద్కు తాగునీటి అందిస్తున్న ఖర్చు 1 కిలో లీటర్కు ఒక లీటర్కు 48 రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు గోదావరి నీటి రావడం ద్వారా కేవలం 4 రూపాయల నుంచి 5 రూపాయల వరకే ఖర్చు అవుతుంది అనేది మొన్న క్యాబినెట్ ఒక అంచనాకు వచ్చింది. కాబట్టి ఇలాంటి బహుళ ప్రయోజనాలు ఉండే అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బేరీజు వేస్తూ ఏది మంచి ఏది చెడు, దాంట్లో ప్రజలకు ప్రజాధనానికి ఇబ్బంది కాకుండా చేసేది ఎట్లా అని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే, ఇక పొద్దుగా లేచిన కాంచి ముఖ్యమంత్రి గారు ఒకటంటే దానికి ఆల్టర్నేట్గా కౌంటర్గా చేసుకుంటూ మీడియాలో లేకపోతే సోషల్ మీడియాలో కథనాలు నడుపుతూ మేము చేస్తున్నది ఏదో తప్పు, వారు చేసింది 9 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోతుంది. కృష్ణా మీద కానీ గోదావరి మీద కానీ ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోతుంది. పాలమూరు రంగారెడ్డి అట్లనే ఉండే, మేము మొదలుపెట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అట్నే పెడితిరి, డిండి అట్నే పెడితిరి, భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ అట్నే పెడితిరి. దేన్ని మీరు జూరాల నుంచి ఇంటేక్ వెల్ మేమనుకుంటే తీసుకొచ్చి మళ్ళీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాడ ఉన్న ఇంటేక్ వెల్ పక్కనే పాలమూరు రంగారెడ్డి పెట్టి అది కూడా కంప్లీట్ చేయరైతురి. అక్కడ కూడా రైతులు ఎన్ని కష్టాలు పడ్డరు. ఒకే 2 ప్రాజెక్టుల యొక్క భూమి కొన్ని ఊర్లు ఒకే ఊరితో మీద పోయినా కూడా విలేజెస్ ఉన్నాయి, వాళ్ళు ఎంతో బాధపడ్డారు. ఈ ప్రాజెక్టులో పోయినాయి, మళ్ళీ కేఎల్ఐలో పోయినాయి, అటు పాలమూరు రంగారెడ్డిలో కూడా పోయినాయి. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఎంత పెయిన్ఫుల్గా అయిందో మన అందరం కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి చౌకబారు విమర్శల వల్ల ప్రజల్లో మేమేదో గొప్ప సాధిస్తామని అనుకుంటే మాత్రం అది పిచ్చి ముచ్చట అని చెప్పి హెచ్చరిస్తున్నాం. అన్నిటికంటే నా దృష్టిలోనైతే మూసి పునరుజ్జీవం అనగానే ఉలిక్కి పడుతుండు కేటీఆర్. ఎందుకు? మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా మూసీని మీరు చేసింది ఏంది? మూసీలో మురుకునట్టే పెట్టిండ్రు, కంపునట్టే పెట్టిండ్రు, దాని మీద వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టిండ్రు, ఎస్టీపీలు అన్నారు, ఇంకేదో అన్నారు. ఇలా మేము కొరియా తరహానో లేకపోతే సబర్మతి తరహానో ఈ ఎక్కడైతే మోడల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి లెక్క కడతామంటే మాత్రం ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుతున్న పరిస్థితిని మనం ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎన్ని రంకెలు వేసినా ఎన్ని చేసినా మీది గతంలో కూడా చెప్పిన మీది అవుట్డేటెడ్ పార్టీ, మిమ్మల్ని మీరే పరిరక్షించుకునే పరిస్థితులు లేరు.
ఒక పార్టీలో 3 పాయలైనవి. కేసీఆర్ ఎటువైపు ఉన్నాడో ఇప్పటికి తెలుస్తలేదు, ఆయన బయటికి రావట్లేడు. హరీష్ రావును కవిత టార్గెట్ చేస్తే హరీష్ రావు ఏమవుతాడో తెలియదు. మరి కేటీఆర్ ఏ విభాగానికి అధ్యక్షుడవుతాడో తెలియదు. భారత రాష్ట్ర సమితిలో తెలంగాణ శాఖకు అధ్యక్షుడవుతాడో, మొత్తం భారత రాష్ట్ర సమితికి అవుతాడో, మరి హరీష్ రావు కవిత మధ్యన పంచాయతీలో హరీష్ రావు ఎటు పోతాడో, కవితరైతే ఎల్లగొట్టిరు మళ్ళీ తీసుకుంటారో ఉంచుతారో తెలియదు. ఆగమ్య గోచరంగా ఉండి మైండ్ బ్లాక్ అయి చేస్తున్న ప్రకటనలు, ఇదొక ఫ్రస్ట్రేషన్తో చేస్తున్న ప్రకటనలు తప్పితే దీంట్లో పెద్ద స్టాంటిటీ ఉందని, అంటే ఒక విమర్శ కూడా సహేతుకంగా ఉంటే చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ విమర్శ కూడా ఒక ఏమంటారు అర్ధరహితంగా ఉంటే దాన్ని పదే పదే చెప్పడం వల్ల వచ్చే లాభం ఏంది? దీని మీద ఎన్నోసార్లు మనోడు మాట్లాడిండు. ఎవరు? కేటీఆర్ మాట్లాడి, హరీష్ రావు ఏంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కంటే ఎక్కువ మాట్లాడతాడు. ఇలా ఎందుకు మీరు పాత ప్రణయిత చేవెళ్ళని ఎందుకు మార్చిండ్రంటే ఇంతవరకు ఒక్కరు సమాధానం చెప్పలేదు. దానికి సమాధానం కేసీఆర్ చెప్పినా, కేటీఆర్ చెప్పినా, హరీష్ రావు చెప్పినా, ఇంకెవరు చెప్పినా మీరు గొప్పోళ్ళు. దాని ఇంజనీర్ ఎవరు చెప్పలేరు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఒక దివాలా తీసే పార్టీగా, ఒక ఎక్స్పైర్డ్ డేట్ పార్టీగా బీఆర్ఎస్ని చూస్తాం. దానికి ఏదో మేము నాయకులమని చెప్పుకోవడానికి కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు వాళ్ళ యొక్క ఏమంటారు వర్గాలను పెంచుకోవడానికో వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని పెంచుకోవడానికో చేస్తుంటారు తప్పితే కేటీఆర్ ఇప్పటి వరకు ఏ దాని మీద కూడా ఒక నిర్మాణాత్మకమైన విమర్శ లేదని చెప్పి నేను విమర్శిస్తున్నా. కాబట్టి ఇలాంటి అర్ధరహితమైన అంశాలతో తెలంగాణ ప్రజల్ని గందరగోళానికి సృష్టించి తెలంగాణ ప్రజల్ని ఒక అసహనానికి గురి చేసే విధంగా ప్రవర్తించొద్దని చెప్పి కేటీఆర్కి నేను హితవు చెబుతున్నాను. ఇప్పుడు గ్రూప్ 1 తీర్పులో హైకోర్టు పరిధిలో ఉన్నది, దానికి ఏం చేయాలనేది టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంటుంది. టీఎస్పీఎస్సీ వాళ్ళు ఎట్లా మూవ్ అయితే దానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి మీలాగా పరీక్షలని చెప్పి పేపర్లు లీక్ చేసి గ్రూప్ 1 నుంచి 4 వరకు లీక్ చేసి ఎవరో పనికిరాని ఒక పోరగాని చేతిలో పేపర్లు పెట్టే పని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. దాంట్లో లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇతరత్ర ఇష్యూస్ ఉన్నాయి. వాటిని గౌరవ హైకోర్టు ఎట్లా సూచిస్తే దాన్ని బట్టి మేము ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఆ ప్రక్రియ మొత్తం కూడా టీఎస్పీఎస్సీ పరిశీలిస్తుంది. దాని మీద నిర్ణయం టీఎస్పీఎస్సీ తీసుకుంటుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎవరు మొదలుపెట్టింది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదలుపెట్టింది. ఆ రోజు ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్ట్ కొరకు 8 crores పెట్టి దాన్ని సర్వే చేయించి జూరాల నుంచి తీసుకోవాలని ప్రతిపాదనలు చేసింది పాలమూరు రంగారెడ్డి, పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మీరు దాన్ని ప్లేస్ మార్చిన 9 సంవత్సరాలు కట్టలేకపోయింది కదా. నేను ఒక మాట అంటున్నా, 4 సంవత్సరాలని అత్యంత మీకు భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అనుకున్న కాళేశ్వరం కట్టగలిగిన వాళ్ళు 9 సంవత్సరాల్లో కాంగ్రెస్ మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డిని ఎందుకు కట్టలేకపోయింది? కాబట్టి ఒక్క ప్రాజెక్టు కట్టకపోగా, అందుకనే ప్రజల కోసం ప్రాజెక్టు కడితే కాంగ్రెస్ ప్రాజెక్టు లాగా కనబడతాయి, కమిషన్ల కోసం ప్రాజెక్టులు కడితే టీఆర్ఎస్/బీఆర్ఎస్ ప్రాజెక్టు లాగా కనబడతాయి. ఒక రకంగా నేను అనుకుంటున్నది ఏంటంటే, ఈ ప్రాజెక్టు మేము కట్టినము అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్కి ఏముందో చెప్పమనండి. ఈ ప్రాజెక్టుకు ఫలానా ప్రాజెక్టు మేము కంప్లీట్ చేసినాం, ఇది మాది. ఆయన అంటాడు కదా, కేసీఆర్ గారు అంటారు కదా, పక్కోనికి కొట్టినోని నా కొడుకు అని చెప్పుకొని తిరుగుతారు అంటారు. నా డైలాగే కాపీ కొట్టింది. కానీ మరి మేము పెట్టిన పేరు, మేము కట్టిన ప్రాజెక్టుకు మీరు పేరు పెట్టుకొని అది మాదని చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా. ఇంకా పైగా పైశాచిక ఆనందం. ఒక రకంగా చెప్పాలంటే నేను దీంట్లో బీజేపీ మిత్రులను కూడా అడుగుతున్నా, ఈ 17 రకాల అనుమతులు ఎన్జీటీతో సహా, పర్యావరణ అనుమతులతో సహా, అటవీ శాఖ అనుమతులతో సహా, ఇరిగేషన్ అనుమతులతో సహా, సిడబ్ల్యూసి వాప్కోస్ నుంచి మొదలు పెడితే ఈ 17 రకాల అనుమతులు ఇచ్చి మీ వాళ్ళే కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్ట్ అని అన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే
ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పీసీ ఘోష్ గారు కమిషన్ వేస్తే అది పీసీసీ కమిషన్ అన్నట్టే, రేపు ఒక సిట్టో లేకపోతే సిబిసిఐడో వేస్తే అది కూడా కాంగ్రెస్దే అంటారు. కాబట్టి అలా సిబిఐకి ఇన్ని రకాల ప్రతిష్టాత్మకమైన సంస్థల నుంచి సమాచారం తీసుకోవడానికి సిబిఐకి ఆథెంటిసిటీ ఉంటుందని చెప్పేసి ఇచ్చినాం. ఇలా బీజేపీల నిజాయితీ కూడా తేలుతుంది. మీరు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి గారిని లేకపోతే మీ ప్రభుత్వాన్ని పారదర్శకంగా చేయమనండి. పీసీ ఘోష్ కమిషన్ మీద కాకుండా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద బేస్ చేసుకొని, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కదా, మేము ఇచ్చింది కాదు కదా. 2 పిల్లర్లు గుంగినాయి అంటారు వీళ్ళు, సన్నాసి ముచ్చట్లన్నీ చెప్తారు. 2 పిల్లర్లు ఎట్లా గుంగుతాయి రా భయ్? 2 పిల్లర్లు 7 పిల్లర్స్కి ఎక్స్టెంట్ అయింది. ఆ చివర ఈ చివర అంటే 26 గేట్లు ఉన్నాయి నాగార్జున సాగర్కి. ఎంత 300 టీఎంసీల కెపాసిటీ నీటిని ఆపుతుంది. ఒక్కోసారి శ్రీశైలం దగ్గరికి బ్యాక్ వాటర్ పోతాయి. నాగార్జున సాగర్ని చూస్తే విమానం నుంచి పోయి చూస్తే సముద్రం అన్నట్టు ఉంటుంది. మరి గవ్వెందుకు కుంగలేదు, గవ్వెందుకు కూలలేదు? శ్రీశైలం కూడా ఎప్పుడు నిండినా సరే ఒక చర్చ జరుగుతుంటుంది, అమ్మ శ్రీశైలంకి ఏమైనా ప్రమాదం ఉంది. ఇంతవరకు కూలలే. మరి 50 సంవత్సరాలు ఒక ప్రాజెక్టు, 40 సంవత్సరాల పైచిలకు ఒక ప్రాజెక్ట్ అయినాయి. శ్రీరామ్ సాగర్ కూడా ఎంత కెపాసిటీ, దాదాపు నాకు తెలిసి 45 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నది దానికి. ఇవన్నీ కూలంది. కాళేశ్వరం బ్యారేజ్ కూలింది. ధవళేశ్వరం ఎన్ని సంవత్సరాల కింద కట్టింది. ప్రకాశం బ్యారేజ్ ఎన్ని సంవత్సరాల కింద కట్టింది. మరి వాటికి కూడా దాదాపు నాకు తెలిసి ఒక 80-90 గేట్లు ఉంటాయి. మరి ఎక్కడ 80-90 కూడా చివరి గేట్ అన్నా కూలాలి కదా, ఎందుకు కూలలే? కాళేశ్వరం ఎందుకు కూలింది అంటే కాళేశ్వరం కమిషన్ల కొరకు కట్టింది కాబట్టి కక్కుర్తిపడి కట్టిండ్రు, ఆదుర్దా కట్టిండ్రు, అవగాహన లేక కట్టిండ్రు, కేవలం డబ్బుల కోసం కట్టిండ్రు. కాబట్టే త్వరితగతిన అయిపోవాలి, కమిషన్లు రావాలి. ఏం చేస్తారు? దాని మీద వచ్చిన 1000 కోట్లు, కొంతమంది అయితే ఇంకా భూసేకరణలకు సంబంధించి కూడా 100 కోట్ల రూపాయలు అక్కడక్కడ. దాదాపు నాకు తెలిసి కాళేశ్వరంలో సేకరించిన భూమే 12,000 ఎకరాల పైచిలుకు ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడి వరకు. కాబట్టి మాట్లాడితే మిడ్ మానేర్లో పోసినాము, మానేర్లో పోసినాము, అది ఇక్కడిది ఎక్కడ చెప్పు, అది ఇప్పుడు నడుస్తున్న పైపులన్నీ కూడా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వస్తున్న నీళ్ళే. అది కాంగ్రెస్ పార్టీ కట్టిందే. ఇప్పటి వరకు అయితే మీరే అంటున్నారు కదా, కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ని ఏం చేస్తారు, సుందిలని ఏం చేస్తారు, తొందరగా రిపేర్ చేయండి, తొందరగా. మీరు కట్టిన ఆ 3 బ్రిడ్జిలు వయబిలిటీ లేకుంటే నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసుకోరు ఫస్ట్. మొన్న ఎవరో పోయినరు శ్రీపాద ఎల్లంపల్లి కాడికి పోయి, ఈ నీళ్లు కేసీఆర్ గారికి నీళ్ళు ఇవి అని. శ్రీపాద ఎల్లంపల్లి కేసీఆర్ నీళ్ళు ఎట్లయితే కేసీఆర్ని చెప్పమని బయటికి వెళ్ళి. కాబట్టి ఆయన బయటికి రారు, వీళ్ళేమో అబద్ధాలు ఆడతారు. కాబట్టి ప్రజలు వీళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వెనకటికి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎట్ల కాలమైందో, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కూడా కృష్ణా గోదావరిలో ప్రతిసారి నిండుతున్నాయి, సమయం కంటే ముందే నిండుతున్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారి అదృష్టం నా దృష్టిలో. కేసీఆర్ ఉన్నప్పుడు రాలే. ఇంకా కొంతమంది కాళేశ్వరం ఏంది పనితీరు ఏందో భవిష్యత్తులో తెలుస్తుంది. భవిష్యత్తులో ఏం లేదు. ఎల్నినా ఉన్నా లానినా ఉన్నా గోదావరికి ఎప్పుడు కూడా నీటి వసతి ఉంటుంది. 4 సంవత్సరాల పాటు సమస్యలున్న 4వ సంవత్సరం నుంచి వచ్చిన చరిత్ర ఒక 60-70 ఏళ్ల చరిత్ర మన ముందుంది స్వాతంత్ర భారతంలో. కాబట్టి నీళ్ళు రావని మేము ప్రాణహిత కింది దానికి పోయినాం, ఇంద్రావతి దానికి పోయినాక వచ్చిన ఇంకా బోరు అట్నే పోయి పోలవరం కాంచి తీసుకురాలి, పైసల కోసం అని చెప్పి పోలవరం కాంచి పోయి తీసుకొని రాలి. ఇంకో మాట అంటారు, కాఫర్ డ్యాములు కూలితే మాట్లాడలేదు. ఆడ టీడీపీ ప్రభుత్వం ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. వాళ్ళకు లేని దుగ్ధ ఈయనకెందుకు వచ్చిందో కేటీఆర్కి నాకు అర్థం కాదు. వాళ్ళకు తెలుసు అది. అక్కడికి వచ్చే వరద దిగువ సీలేరు నుంచి వచ్చిన నీటితో ఏ విధంగా పోలవరంకు ఉంటుందో అంబేద్కర్ గారు చెప్పిండ్రు, ఇప్పుడు కాదు. ఆయన తుంగభద్ర బాక్రానంగల్ మీద పనిచేసినప్పుడు అంబేద్కర్ గారే పోలవరంతో రాజమండ్రికి కూడా సమస్య ఉంటుందని చెప్పిన చరిత్ర ఉంది. అవన్నీ తెలుసుకోండి. కాఫర్ డ్యామ్ పోతే దానికి పోలవరానికి కాళేశ్వరానికి ముడి పెడతారు వీళ్ళు. ఇప్పుడు నువ్వు పోయి మరి భారత్ రాష్ట్ర సమితి కదా పోయి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడు. మరి మళ్ళీ జగన్ మరి మీ మిత్రుడో శత్రువో నాకు తెలియదు, మరి ఆయనప్పుడే కూలింది. మరి అట్లా కూడా తలాతోకలేని స్టేట్మెంట్లే, ఎటు అనాలోచితంగా చేసే స్టేట్మెంట్ల వల్ల వచ్చేది ఏంది?
కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ ఎంత మాట్లాడినా అది చరిత్ర కాబోతున్న పార్టీ, చరిత్ర కాలగర్భంలో కలిసిపోబోతున్న పార్టీ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక రోజున తెలంగాణ ఉద్యమంలో అది పోషించిన పాత్రను మేము ఎప్పుడు కూడా దాన్ని తీసేయలే, మా ముఖ్యమంత్రి గారైనా మా కాంగ్రెస్ పార్టీ అయినా సరే. అందుకే కేసీఆర్ నిరాహార దీక్ష చేసినా, ఆ రోజు ప్రకటన చేసినా తెలంగాణ పట్ల కన్సర్న్ ఉండబట్టి, తెలంగాణ అని చెప్పి తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి వంచించి, తెలంగాణ ధనాన్ని దుర్వినియోగం చేసి, తెలంగాణ ప్రజల్ని మోసం చేసి, తెలంగాణలో ఉండే దేవుళ్ళను కూడా మోసం చేసి డబ్బును దోచుకొని అలా తీర్పు ఇచ్చిండ్రు ప్రజలు. అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు ఆ ఆహాన్ని మానుకుంటలేరు, ఆ బలుపును మానుకుంటలేరు, ఆ ఏమంటారు అబద్ధాలను మానుకుంటలేని పరిస్థితి. కాబట్టి ప్రజలు గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన ఎప్పుడు చెంపపెట్టు కాళ్ళపెట్టు అంటూనే ఉంటాడమ్మా. కాబట్టి మరి మీరెందుకు పెట్టలేకపోయినరో ఆయనను సమాధానం అడుగురి. గ్రూప్ 1 ఎవరి కాలం నుంచి ఎందుకు పోస్ట్ పోన్ అవుతున్నది, ఎందుకు పెట్టలేకపోతున్నారు అనేది కేటీఆర్ని అడుగురి. మేము ఇప్పుడు దాదాపు వాళ్ళు వేసిన నోటిఫికేషన్స్కే ఇప్పుడు 60,000 ఉద్యోగాలు, ఎందుకంటే ఈ పైప్ లైన్లు ఉన్నాయి కాబట్టి వాటిని కాదనలేము, కాబట్టి వాటిని నింపిన తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ కొరకు పోబోతున్నాం. ఇప్పుడు ఈ 10-15 రోజుల్లో కూడా కొన్ని ఇప్పుడు జీపీఓలు ఇచ్చిన తర్వాత మళ్ళీ న్యూ నోటిఫికేషన్స్ ఏంది, డిఎస్సీలు ఏందనేవి కూడా అన్నీ చూస్తున్నారు. కాబట్టి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది, ప్రకటనలకు పరిమితం కాదు, వాటిని నోటిఫికేషన్స్ తేవడంలోనే నిమగ్నమై ఉన్నది. ఈ అంశంలో కూడా హైకోర్టు యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకొని